జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల పరిసరాల్లో వ్యవసాయ కరెంటు మోటార్లు దొంగతనం చేస్తున్న ముగ్గురు దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులు. ఈరోజు మన మెట్టిపల్లి టీం ఒక అగ్రికల్చర్ మోటార్ థెఫ్ట్ గ్యాంగ్కి పట్టుకున్న మనకి రెండు మూడు నెలల నుంచి ఆ ప్రకారం దీనికి డిటెక్ట్ చేయడానికి మనం సిఐ మెట్టిపల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేశాము. ఆ టీంకి డిఎస్పి మెట్టిపల్లి మార్గదర్శనం అనుసార్ వాళ్ళు అన్ని ప్రీవియస్ అఫెండర్ కి పిలిచారు, వాళ్ళకి ఇంటర్గేట్ చేశారు. అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో మనకి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ఈ ముగ్గురికి పట్టుకున్నాం. దీంట్లో ఈ వెంకటేష్ ఉన్నారు. గతంలో కూడా వాళ్ళ మీద 8 కేసెస్ ఆర్ దేర్, 6 కేసెస్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. వాళ్ళతో పాటు ఈ సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో సహా. ఇంకా ఒక రిసీవర్ కూడా మనం పట్టుకున్నాం. ఈ అతని పేరు బరి. వాళ్ళ మెయిన్ బిజినెస్ స్క్రాప్ బిజినెస్, బట్ వాళ్ళు ఈ స్టోలన్ ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు. దీనికి వేరే రాష్ట్రంకి కూడా పంపిస్తున్నారు. సో ఈ ముగ్గురు నిందితులు 15 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు మొత్తం. అండ్ మనకి వాళ్ళ దగ్గర రికవర్ ప్రాపర్టీలో 5,000 క్యాష్, ఒక మోటార్ సైకిల్, 30 kg కాపర్ వైర్ అండ్ 30 అగ్రికల్చర్ ఎలక్ట్రిక్ మోటార్స్ దొరికినాయి. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. I congratulate the DSP మెట్టిపల్లి team, CI మెట్టిపల్లి, SI Anil, SI Kiran, SI Raju of Ibrahim Patnam. అండ్ దీంట్లో మన PCs చైతన్య, కిరణ్, అనిల్, సద్దు నాయక్ అండ్ మారుతి కూడా చాలా మంచి పని చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆల్సో. యాక్చువల్లీ ఎట్లా లేదు, ఇప్పుడు మనకి కొత్త రిక్రూట్మెంట్ జరిగినాయి, ఆల్రెడీ పీసీస్ కూడా వచ్చినాయి. సో అన్నీ మనం ఇక్కడ 10 మన కుర్ట్ల అండ్ మెట్టిపల్లి ముఖ్య స్టేషన్ ఉంది. సో మన ఇక్కడ 10 పీసీస్ ఇచ్చాము. సో వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఉన్నారు. ఇట్లా ఏం లేదు దట్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ స్టాఫ్ మనకి దొంగతనం పెరుగుతుంది, ఎట్లా లేదు. సో అన్నీ డిటెక్ట్ అవుతున్నాయి. దట్ ఈస్ ద గుడ్ థింగ్. ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఒకటి వచ్చింది, వాళ్ళ మీద ఎన్ని కేసు అయింది? 3 కేసు అయింది, ఇమీడియట్గా దొరికినాయి. సో మోస్ట్లీ మనం డిటెక్ట్ చేస్తున్నాం. అది స్టాఫ్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి అది అవుతున్నాయి, డిటెక్ట్ అవుతున్నాయి. సో ఎట్లా లేదు. సైబర్ క్రైమ్ కోసం ఇది మన దగ్గర కంప్లైంట్ వస్తున్నాయి, మనం క్రైమ్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ కూడా అవుతున్నాయి. అండ్ ఇప్పుడు రికవరీ కూడా మంచిగా, లాస్ట్ నెల మన యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో కూడా చెప్పాను. సో మన రికవరీ కూడా మంచిగానే అవుతున్నాయి. ఎప్పుడైనా మన బాధ్యతలు ఇప్పుడు గోల్డెన్ అవర్లో మనకి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రికవరీ వస్తున్నాయి. బట్ అది లేట్ చేస్తే కొంచెం అది హోల్డ్లో మనీ ఉంటాయి. అది దీనికి కోర్టు ద్వారాతోనే మనం వెళ్ళాలి, దీనికోసం కొంచెం టైం పడుతున్నాయి. మిగతా రిపోర్ట్ అన్నీ ఏదైనా ఇక్కడ సైబర్ క్రైమ్ జరిగితే 1930 కోసం కూడా మనం అవేర్నెస్ చేస్తున్నాము. అది డైలీగా కేసు వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ బేస్డ్ ఆన్ ద కేసెస్ వీఆర్ రిజిస్టరింగ్ ద కేసెస్ ఆల్సో. సిరిసిల్ల జిల్లాలో we have a good team also for protection of women and child. We have Bharosa team, she team is also there. వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్
ఈ ఉమెన్ అట్రాసిటీకి తగ్గడానికి చాలా మంచి పని చేస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మళ్ళీ మంచి అయింది. యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చెప్పాను. అది యాజ్ మనం ఇప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్, ది నెంబర్ ఆఫ్ వెహికల్ ఆల్సో మన దగ్గర ఇంక్రీజ్ అవుతున్నాయి. దీనివల్ల యాక్సిడెంట్స్ ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ మన మెయిన్ ఫోకస్ కూడా ఈ నార్మలీ టు డిక్రీజ్ ది యాక్సిడెంట్ అండ్ నాట్ ఓన్లీ డిక్రీజ్ ది యాక్సిడెంట్ బట్ ఫెర్టిలిటీ కూడా డిక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం ఇక్కడ చాలా మంచిగా అందరూ పోలీస్ స్టేషన్ స్టాఫ్ మన ట్రాఫిక్ టీం కూడా ఎన్ఫోర్స్మెంట్ కోసం డైలీ మార్నింగ్ ఈవినింగ్ బయట మొత్తం వెహికల్ చెకింగ్లో ఉంటున్నారు. అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా బుక్ చేస్తున్నారు. మొన్న ఒక డ్రంక్ డ్రైవ్ కేసులో 4 days పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నాట్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్, ఓన్లీ నాట్ వీఆర్ బుకింగ్ కేసెస్ బట్ ఆల్సో వీఆర్ ఫాలోయింగ్ టు ది ట్రయల్ ఆల్సో. వాళ్ళకి శిక్ష కూడా పడుతున్నాయి. సో దీంతో ఎక్కువ డెటరెన్స్ వస్తున్నాయి అండ్ ఫెర్టిలిటీ